రైట్, వెల్కమ్ బ్యాక్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సోషల్ మీడియాలో మరో యుద్ధం స్టార్ట్ అయింది. గత కొన్ని నెలలుగా మెగా ఫ్యాన్స్ కి అటుపక్క అల్లు ఫ్యాన్స్ కి యుద్ధం అంటే కోల్డ్ వార్ లాగా కూడా జరుగుతుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడు మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఆర్మీ మధ్య రచ్చ అవుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోటాపోటీగా కమెంట్స్ మరియు మీమ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ఎవరెక్కువ అంటూ ఇద్దరు ఫ్యాన్స్ కూడా ఎవరు తగ్గేదేలే అనుకుంటూ కూడా ఒకరిపైన ఒకరు మీమ్స్ వేసుకుంటూ కామెంట్స్ పాస్ చేసుకుంటున్నారు. అసలు పుష్ప గ్రాండ్ సక్సెస్ ను రామ్ చరణ్ తట్టుకోలేకపోతున్నాడంటూ అల్లు ఆర్మీ కూడా కొన్ని మీమ్స్ ద్వారా తెలుపుతుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ ను అన్ఫాలో చేశాడు రామ్ చరణ్. అసలు ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న రచ్చ మళ్ళీ స్టార్ట్ అయింది. దేనికోసం అంటే ఈ రోజు కొత్తగా అప్డేట్ ఏమొచ్చిందంటే బన్నీని మళ్ళీ అన్ఫాలో చేశాడు. బన్నీని అన్ఫాలో చేసిన తర్వాత కూడా శిరీష్ అంటే బన్నీ తమ్ముడు, అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ ని మాత్రం ఫాలో చేస్తున్నాడు. అంటే ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఏదో గొడవ నడుస్తోంది. ఇది ఈగోకి తీసుకున్న గొడవ లేదంటే ఇంకా దేనికన్నా జెలస్ వల్ల వచ్చిందా అని కూడా పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో శిరీష్ ని మాత్రం ఎందుకు ఫాలో అవుతున్నాడని ప్రశ్నలు కూడా భారీ స్థాయిలో బయటకు వస్తున్నాయి. ఈ విధానంలోకి సుకుమార్ని కూడా లాగుతున్నారు. ఎస్, ఈ వివాదంలోకి సుకుమారిని, దిల్ రాజ్ ని అందరినీ లాగాలని చూస్తున్నారు అటుపక్క ఫ్యాన్స్ కూడా. ఎందుకంటే గేమ్ చేంజర్ రిలీజ్ లో కూడా అల్లు అరవింద్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి దాని గురించి గేమ్ చేంజర్ ఒక ఫ్లాప్ లాగా కూడా మెగాస్టార్ కొడుకు రామ్ చరణ్ ని కూడా కొంచెం కించపరిచినట్టు అల్లు అరవింద్ మాట్లాడడంతో ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటుపక్క మెగా ఫ్యాన్స్ కూడా. అంతేకాకుండా RC-17 మూవీ కన్నా ముందే పుష్ప 3 కూడా చేయాలని అల్లు అర్జున్ కండిషన్ పెట్టాడంటున్నారు ఇప్పటికే మెగా ఫ్యాన్స్. మరి రామ్ చరణ్ కి కేవలం చిరు ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రమే ఉంది అని కూడా చెప్పుకొచ్చారు. మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా బన్నీకే సపోర్ట్ చేస్తున్నారంటూ మరికొందరు అంటున్నారు. కానీ పుష్పకి ముందు మెగా జపం చేసిన అల్లు అర్జున్ తర్వాత అల్లు ఆర్మీ అంటున్నాడని మెగా ఫ్యాన్స్ అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి పాత గొడవలన్నీ కూడా తవ్వుకుంటున్నారు ఫ్యాన్స్. ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అయ్యాయి, అసలు దేని గురించి గొడవలను కూడా ఫ్యాన్స్ బాగానే రీసెర్చ్ చేసి మీమ్స్ ఇంకా ట్రోల్స్ రూపంలో అయితే బయటపెడుతున్నారని చెప్పుకోవచ్చు. గతంలో చిరంజీవిని, పవన్ ని కూడా నా అచీవ్మెంట్ గా చిరంజీవి పవన్ నా అచీవ్మెంట్ అని చెప్పారు. అలాగే అల్లు అర్జున్ కావాలనే మర్చిపోయాడని కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ప్రెస్ ముందర లేదంటే ఈవెంట్స్ లో, రిలీజెస్ లో కూడా మెగాస్టార్ ఎప్పుడైతే అల్లు అర్జున్ పేరు తీసుకోవట్లేదు, అదే విధంగా ఇప్పుడు అల్లు అరవింద్ కూడా రామ్ చరణ్ ని కించపరిచే విధంగా ప్రెస్ లో ఇలా పలు వ్యాఖ్యలు చేసినట్టు కూడా ట్రోల్ అవుతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో బన్నీ ఫ్యాన్స్ తగ్గట్లేదు, ఇటుపక్క మెగా ఫ్యాన్స్ కూడా తగ్గట్లేదు. చెర్రీకి కేవలం అంటే రామ్ చరణ్ కి మెగాస్టార్ వల్లే కొంతమంది ఫ్యాన్స్ అయ్యారు, లేకపోతే తనకి ఫ్యాన్స్ ఉండరని భారీ స్థాయిలో కామెంట్స్ వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా బన్నీకి మాత్రం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా బన్నీ ఫ్యాన్స్ అయిపోతున్నారు అని కూడా భారీ స్థాయిలో ట్రోల్స్ ఇంకా మీమ్స్ వస్తున్నాయి. అదే ఇది గుర్తు చేసిన రామ్ చరణ్ ను కించపరుస్తూ మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే తండేల్ మూవీ ప్రమోషన్ టైంలో ఆ టాపిక్ తీసుకోకుండా అలాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయకుండా పోతే ఈ గొడవ మళ్ళీ స్టార్ట్ అయ్యేది కాదనే చెప్పుకోవచ్చు. అల్లు అరవింద్ చేసిన కొన్ని వ్యాఖ్యల వల్ల మళ్ళీ కొంచెం అంటే మెగా ఫ్యాన్స్ ఇంకా చెర్రీ ఫ్యాన్స్ కూడా చాలా తీవ్ర స్థాయిలో డిసప్పాయింట్ అయినట్టు కూడా తెలుస్తోంది. అసలు ఇదంతా గొడవలో మైండ్లు పెట్టుకొని అసలు ఫ్యాన్ వార్స్ అంటే కోల్డ్ వార్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే రచ్చ లేపుతున్నారు. అటు పక్క మెగా ఫ్యాన్స్ తగ్గట్లేదు, ఇటు పక్క అల్లు ఫ్యాన్స్ కూడా మేమేం తగ్గట్లేదు, తగ్గేదేలే అని చెప్తున్నారు. అసలు ఇదంతా ఒక వీడియోతో వైరల్ అయింది. అసలు ఆ ట్రోల్ అయిన వీడియో ఏంటి, అసలు దీనికి గల కారణాలు ఏంటి, అసలు అంతగా ట్రోల్ అయిందంటే ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. ఎస్, అయితే చెర్రీ మరియు బన్నీ వివాదాల నేపథ్యంలో అసలు దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి, అసలు గొడవ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఇప్పుడు ఫ్యాన్ వార్స్ గల కారణాలు ఏంటి, అసలు ఎందుకు అన్ఫాలో చేశాడు బన్నీని రామ్ చరణ్ అని కూడా ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడు మా దగ్గర శ్రీపాల్ ఉన్నారు. శ్రీపాల్, చెప్పండి అసలు దీనికి గల కారణాలు కుటుంబ వివాదాలైనా లేదంటే ఈగో లేదా జెలసీ కూడా దీనికి కారణాలు అనుకోవచ్చా? దీనికి అయితే పలు కారణాలని చెప్పవచ్చు. ఈ రోజు సోషల్ మీడియాలో ఒక మరో యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఆర్మీ ఫ్యాన్స్ అయితే గతంలో కూడా ఎలాగ ఈ రచ్చ లేపారో, ఎందుకంటే పుష్ప ముందు రిలీజ్ December 4 నుంచి అంటే December 3 నుండి ఇప్పటి వరకు అయితే ఏదో ఒక సమస్య, ఏదో ఒక రోజు అయితే కారణంతో అయితే వీళ్ళు సోషల్ మీడియాలో అయితే ఒక వార్ క్రియేట్ అయితే చేసుకుంటున్నారని చెప్పవచ్చు. మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఆర్మీ మధ్య అయితే రచ్చ జరుగుతుంది అని చెప్పవచ్చు. ఇది పోటాపోటీగా కామెంట్స్, మీమ్స్ అయితే ఒక ఎందుకంటే ఒక వార్ బుల్లెట్స్ వర్షం లాగా వచ్చినట్టుగా మీమ్స్ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఈ తట్టుకోలేకపోతున్నాడు అనుకున్న అల్లు ఆర్మీ అని కూడా చెప్పుకొస్తే అల్లు అర్జున్ ని
అన్ఫాలో అయితే చేశాడు రామ్ చరణ్ అని చెప్పి. రామ్ చరణ్ శిరీష్ ఎలాగో ఫాలో అవుతున్నారు కాబట్టి అల్లు అర్జున్ ని ఎందుకు అన్ఫాలో చేశాడని చెప్పేసి కూడా ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా ఒక చర్చకైతే దారితీస్తుందని చెప్పవచ్చు. ఈ రోజు జరిగిన విషయం ఏంటంటే ఈ వివాదాల్లోకి సుకుమార్లు కూడా లాగుతున్నారు. ఇది దిల్ రాజు గారిని గేమ్ చేంజర్ సినిమా గురించి సంబంధించి దాని పైరసీ, ఇప్పుడు తండేల్ సినిమా పైరసీ, ఈ పైరసీ వివాదాల్లో కూడా వీళ్ళకి లాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే RC-17 కన్నా అంటే ఇప్పుడు బుచ్చిబాబు ఏదైతే RC-17 చేసే సినిమా కంటే ముందు కూడా మనం పుష్ప 3 రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా ఖచ్చితంగా ఒక ఫ్యాన్స్ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇది అల్లు అర్జున్ కూడా కండిషన్ పెట్టారంటూ కూడా మెగా అభిమానులు అయితే కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ కి కేవలం చిరు ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రమే ఉంది, ఈ అల్లు ఆర్మీ సపోర్ట్ లేదు. ఈ అల్లు అర్జున్ అయితే ఖచ్చితంగా ఇప్పటికీ చాలా సార్లు అల్లు ఆర్మీ నాకు ఉంది అని చెప్పేసి కూడా థ్యాంక్స్ స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది. అయితే పుష్పకు ముందు మెగా జనం చేసిన మెగా అయితే చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు తర్వాత ఇప్పుడు అల్లు అర్జున్ నాకు ఆర్మీ ఉందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే పుష్ప తర్వాత అల్లు ఆర్మీ అంటున్నాడు ఏంటని కూడా మెగా అభిమానులు అయితే ఒక నిరాశతో అయితే చెబుతున్నారు. పాత గొడవలన్నీ తవ్వుకుంటున్నారు అయితే ఫ్యాన్స్. ఎందుకంటే ఎప్పుడు ఏం జరిగింది కలెక్షన్స్ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళైతే ఒక తవ్వుకుంటున్నారని చెప్పవచ్చు. రామ్ చరణ్ నా అచీవ్మెంట్ అని మాత్రమే చెప్పారు, అల్లు అర్జున్ కావాలని మర్చిపోయారంటున్న ఫ్యాన్స్. ఇటీవల అల్లు అరవింద్ ఇండైరెక్ట్ గా గేమ్ చేంజర్ ఫ్లాప్ ని గుర్తు చేసి రామ్ చరణ్ ని కించపరిచారంటున్న కూడా మెగా ఫ్యాన్స్ చెప్పారు. ఇటీవలనే 2 రోజుల క్రితం కూడా అల్లు అరవింద్ గారు కూడా సారీ చెప్పడం జరిగింది మెగా ఫ్యాన్స్ కి. ఎందుకంటే నేను అలా మాట్లాడలేదు, అలా అనలేదు, నాకున్న ఏకైక మేనలుడని చెప్పడం జరిగింది. తను కూడా ఏకైక నాకు మావని కూడా నేనే మావయ్య అని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ ఇంకా ఈ రక్త రాజేసుకుంటుంది సోషల్ మీడియాలో. ఈరోజు అన్ఫాలోతో కాస్త ఎక్కువైందనే చెప్పుకోవచ్చు. ఇది ఎప్పటికీ సర్దుమణుగుతుంది, ఎప్పుడు ఎండుకాటు పడుతుందని కూడా ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే ఈ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. లక్ష్మి రైట్. మరి శ్రీపాల్ ఇప్పుడు అల్లు శిరీష్ ని మాత్రమే ఫాలో అవుతున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పుడు రామ్ చరణ్ అల్లు అర్జున్ ని మాత్రం అన్ఫాలో చేసి శిరీష్ ని ఫాలో అవ్వడానికి గల మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది? వీళ్ళిద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్సా, లేదంటే కావాలని చెప్పి అల్లు అర్జున్ ని మాత్రం టార్గెట్ చేసి తనని మాత్రం అన్ఫాలో చేసి శిరీష్ ని ఫాలో అవుతున్నాడు అనుకోవచ్చా? అలా అని ఏం లేదు. గతంలో వీళ్ళు ఫాలో అయ్యి ఉంటారు, ఖచ్చితంగా ఇప్పుడు అన్ఫాలో కొట్టలేకపోవచ్చు. ఇప్పుడైతే ప్రస్తుతానికి అల్లు అర్జున్ ని మాత్రమే అన్ఫాలో కొట్టడం జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు ఏం జరిగింది, వాళ్ళ టీం కానీ వాళ్ళ టీం ని సమర్థించడానికి మిగతా వివరాలు తెలియదు. అల్లు అర్జున్ రామ్ చరణ్ టీం ని సంప్రదిస్తే ఖచ్చితంగా వివరాలు తెలుస్తాయి, కానీ ఎవరు అందుబాటులోకి రాలేదని చెప్పవచ్చు. ఖచ్చితంగా ఏం జరుగుతుంది అనేది అయితే ఫ్యాన్స్ లో ఒక ఆందోళన ఉంది. రోజుకొక టెస్ట్, రోజుకొకటి అయితే ఈ మెగా ఫ్యాన్స్ అండ్ అల్లు ఆర్మీ ఫ్యాన్స్ లో అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇది ఎంతవరకు వెళ్తుంది అనేది కూడా తెలియదు. రైట్. మరి ఇప్పుడు ఈ గొడవలన్నీ అంటే అటుపక్క అల్లు ఫ్యాన్స్ కి మరి ఇటుపక్క మెగా ఫ్యాన్స్ కి కూడా గొడవ సర్దుమనిగే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? లేదంటే వీళ్ళ స్టార్స్ ఇద్దరు కూడా వచ్చి సభాముఖంగా లేదంటే ప్రెస్ ముందర ఏదన్నా వెల్లడిస్తే మాత్రం వీళ్ళ గొడవలు అంటే కోల్డ్ వార్ జరుగుతుంది కాబట్టి సోషల్ మీడియాలో ఇదంతా ఒక ఎండ్ కార్డ్ పడేదేమైనా ఛాన్స్ ఇప్పుడు తొందరలో కనిపిస్తుంది అంటారా? అయితే వీళ్ళు ఎవరైతే ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు, అది అల్లు అర్జున్ కానీ లేదంటే రామ్ చరణ్ కానీ, వీళ్ళు ఏదైనా సోషల్ మీడియా ద్వారా ఏదైనా బయట రిలీజ్ చేస్తారేమో వేచి చూడాలి. ఖచ్చితంగా ఈ ఫ్యాన్స్ కి ఎండ్ కార్డ్ పడాలి. ఫ్యాన్స్ వాళ్ళు వీళ్ళకి గొడవ సర్దుమనగాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎవరో ఒకరైతే ఇప్పుడు ఒక బయట రిలీజ్ చేస్తే ఖచ్చితంగా సర్దుమనుతుంది లెక్క. రైట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ శ్రీపాల్. ఎస్, అయితే ఈ ఫ్యాన్స్ గొడవలు ఎక్కడికి ఆగేటట్టే కనిపించట్లేదు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా కొనసాగుతుంది ఇది. నిన్న మొన్న వచ్చిన గొడవలు కాదు, గత కొన్ని సంవత్సరాలుగా నెలలుగా ఇది కొనసాగుతూనే ఉంది. అటుపక్క మెగా ఫ్యాన్స్ తగ్గట్లేదు, ఇటుపక్క బన్నీ ఫ్యాన్స్ కూడా తగ్గైతే లే అంటున్నారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం గొడవలు జరుగుతున్నాయి ఏంటో అని ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే ఇప్పుడు లేటెస్ట్ గా అందిన వార్త ఏంటి అంటే రామ్ చరణ్ అల్లు అర్జున్ ని మాత్రం అన్ఫాలో చేశాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అల్లు ఆర్మీ కూడా అల్లు అర్జున్ ని డిఫెండ్ చేయాలి కాబట్టి అల్లు అర్జున్ నే తనని ఫాలోవర్స్ లిస్ట్ నుంచి కూడా రిమూవ్ చేసేసాడు అని కూడా చెప్పుకుంటున్నారు. అసలు ఏది నిజం, ఎందుకు చేశారు, సరే ఇద్దరులో ఎవరు చేసినా కానీ అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అండ్ అల్లు శిరీష్ మాత్రం గ్రామ్ లో ఉన్నారు అని అంటే మరి ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళని ఎందుకు ఫాలో చేయలేదు? ఒకవేళ నిజంగా కుటుంబ వివాదాలంటే తనను కూడా అన్ఫాలో చేయాలి, లేకపోతే ఇది ఈగోకి ఇంకా జెలసీకి పర్సనల్ గా తీసుకున్న విషయమేనా, లేదంటే వీళ్ళిద్దరి మధ్యలో ఇంకేమన్నా కీచులాటగా జరుగుతుందా అని కూడా అందరూ భారీ స్థాయిలో వెతుతున్నారు.
అసలు చెర్రీ బన్నీ ఫ్యాన్స్ మధ్యలో ఎందుకు అల్లు అరవింద్ ఎందుకు జోక్యం చేసుకున్నారు అంటే మొన్న రీసెంట్ గా జరిగిన తండేల్ ప్రమోషన్స్ లో కూడా అల్లు అరవింద్ కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాంట్లో మెగా ఫ్యాన్స్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే దిల్ రాజ్ ని పోగొడుతూ తెలుసో తెలియకుండానో ఒక లో ప్రొఫైల్ అని చెప్పి ఆ మూవీని అంటే గేమ్ చేంజర్ ఇండైరెక్ట్ గా డైరెక్ట్ చేసి మెగాస్టార్ కొడుకు అయి ఉండి రామ్ చరణ్ ఇప్పుడు ఒక అంటే మగధీర బ్లాక్ బస్టర్ చేశారు. చిరుత కూడా యావరేజ్ మూవీ, ఇప్పుడు గేమ్ చేంజర్ ఒక లాస్ అయింది. కాకపోతే ఇంకో హిట్ తో వచ్చామని చెప్పి ఒక స్థాయిలో పొగిడారు. అది కూడా దిల్ రాజ్ ని సంక్రాంతికి వస్తున్నాం అంత పెద్ద హిట్ అయింది, మరి ఇంకో ఫ్లాప్ కూడా ఇచ్చామని చెప్పారు. అంటే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఫ్లాప్ అంటే గేమ్ చేంజరే కాబట్టి అల్లు అరవింద్ రామ్ చరణ్ ఎందుకు టార్గెట్ చేశారని చెప్పి ఇటు పక్క మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గొడవంతా ఎక్కడ స్టార్ట్ అయింది? దాని తర్వాత కొన్ని రోజులకు కూడా అల్లు అరవింద్ సారీ నేను నాకు మేనల్లుడు లాగా ఉంటాడు, నాకు రామ్ చరణ్ ఇంకో కొడుకు లాగా, నేను ఎప్పుడు అలా కించపరచదలుచుకోలేదని చెప్పారు. అసలు ఈ గొడవంతా ఎందుకు స్టార్ట్ అయింది ఏంటి ఒకసారి చూద్దాం. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో మాట్లాడు. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. ఈ మధ్య ఒక చరిత్ర సృష్టించిన దిల్ రాజు అంటే ఒక సినిమా ఎలా ఇచ్చి ఒక సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళి మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ని ఇన్వైట్ చేసి రకరకాలు చేశాడు ఒక వారంలో. ఇది కొంచెం ఒక రకమైన ఎమోషనల్ ఇష్యూ, అందువల్ల మిగతా వాళ్ళకి సంబంధం లేదని చెప్పాను. ఈ మధ్యకాలంలో నన్ను ఒక సీనియర్ జర్నలిస్టు ఒక క్వశ్చన్ వేశారు. ఈ మధ్య దిల్ రాజు గారిని నేను నా స్టేజ్ మీద ఆహ్వానించి చెప్పేటప్పుడు నేను రామ్ చరణ్ని తగ్గించాను అన్న ఒక అభియోగంతో నన్ను చాలా ట్రోల్ చేశారు, మీ అందరికీ తెలుసు. దాని మీద సీనియర్ విలేకరి గారు నన్ను ప్రశ్నిస్తే మిగతా అందరూ ఆ సందర్భం కరెక్ట్ కాదని నేను మళ్ళీ చెప్తానండి, ఇప్పుడు వద్దు, ఇప్పుడు నేను కామెంట్ చేయలేను అన్నాను. దాని మీద మీకు అంటే పబ్లిక్కి నేను చెప్పాలని అనుకున్నది ఏంటంటే, ఆ రోజు దిల్ రాజు గారిని ఆహ్వానిస్తూ ఆయన ఒక్క వారం రోజుల్లోనే కష్టాలు నష్టాలు ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ అనుభవించారు అని పరిచయం చేయడానికి ఇన్అడ్వర్టెంట్లీ అంటే యాదాల ఉద్దేశపూర్వకం కాకుండా ఆ మాట అనాల్సి వచ్చింది. దానికి మెగా అభిమానులు చాలా ఫీల్ అయ్యి దాన్ని ట్రోల్ చేసి నన్ను ట్రోల్ చేసి చేశారు. ఫీల్ అయిన అభిమానులకి నేను చెప్తున్నాను, ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. నేను చరణ్ నా కొడుకు లాంటాడు, అంటే నాకున్న ఏకైక మేనలుడు, అతనికి ఉన్న ఏకైక మేనమావని. అందుకని ఎమోషనల్గా చెప్తున్నాను, ప్లీజ్ లీవ్ అస్ బిహైండ్. చరణ్కి నాకు ఉండే ఒక రిలేషన్షిప్ ఇస్ ఎక్సలెంట్ రిలేషన్షిప్లో ఉంటాం మేము. అందుకని ప్లీజ్ లెట్ అస్ లీవ్ ఇట్ అలోన్. అది కేవలం పొరపాటున నేను దిల్ రాజు లైఫ్ చెప్పడానికి అది వాడి ఉండకూడదని అనిపించిన తర్వాత నాకు. థ్యాంక్ యూ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ అండి. దీంతో ఆపేద్దాం సార్. దీన్ని ఎక్స్టెండ్ చేస్తే నేను ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. నేను ఎమోషనల్ ఇష్యూ అని చెప్పాను. నేను చెప్పిన దానికి విలువ లేకుండా పోద్ది. దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తే అందులో కొంచెం ఇంకో హెడ్డింగ్ వస్తుంది. ప్లీజ్. ఈ మధ్య ఇందాక నుంచి చాలా చెప్తూ నా అచీవ్మెంట్స్ గురించి చెప్పాను. పవన్ కళ్యాణ్ ఇస్ మై అచీవ్మెంట్, రామ్ చరణ్ ఇస్ మై అచీవ్మెంట్, నా ఫ్యామిలీలో ఉన్న అందరు బిడ్డలు అందరూ కూడా నా అచీవ్మెంట్. వీళ్ళందరూ చూస్తుంటే ఇది కదా నేను సాధించానని. మొన్న పవన్ కళ్యాణ్ ఇంటికి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అన్నయ్య నీకు ఒక మాట అనేవాడు గుర్తుందా అని. ఏమన్నానరా, మన ఇంట్లో ఇంతమంది మీరందరూ ఉన్నందుకు, నాకు ఈ అవకాశం భగవంతుడు ఇచ్చినందుకు ఇది నాతో ఆగిపోకూడదు. ఒక రాజ్ కపూర్ ఫ్యామిలీలో ఎంతమంది ఎలా ఉన్నారో ఆ రకంగా మరొక రాజ్ కపూర్ ఫ్యామిలీ మన మెగా ఫ్యామిలీ అవ్వాలి అని నువ్వు చెప్పావు. ఈ రోజున చూస్తుంటే
తలుచుకుంటే నీ మాట ప్రభావం, నీ మాట మంత్రంగా ఈరోజు పనిచేసి మన ఫ్యామిలీలో ఇంతమంది 9 ఉన్నావు, 10 మంది దాకా ఉన్నావు అంటే కనుక నీ మాట పవర్. ఎందుకంటే నువ్వు చాలా నిష్కల్మషంగా అంటావు, అనేదో కన్విక్షన్తో అంటావు, అందులో ఎలాంటి పొల్యూషన్ ఉండదు కాబట్టి దానికి బలం ఎక్కువ అన్నయ్యా. మంచి మనసుతో అంటావు, పాజిటివ్తో అంటావు అని కళ్యాణ్ బాబు అంటే అవును కదా అనుకున్నాను. తెలియకుండా అదే ఒక పత్రిక కపూర్ ఫ్యామిలీ ఆఫ్ సౌత్ అంటూ మా గురించి ప్రస్తావించినప్పుడు, హా భగవంతుడా, ఇది మా గొప్పతనం కాదు, నువ్వు ఈ ప్రజలు, నా అభిమానులు, ఈ ప్రేక్షకులు మమ్మల్ని ఆదరించారు కాబట్టి మేము ఈ స్థాయిలో ఉన్నాము. అనుకున్నది ఆ రకంగా సాధించగలిగాము అనిపిస్తుంది. ఇందాక ఎస్, అయితే డిజిటల్ ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాము. అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది, అల్లు అరవింద్ ఏం మాట్లాడారు, అసలు చిరంజీవి ఏం మాట్లాడారు, వీళ్ళందరూ కావాలని చేస్తున్నారా లేదంటే మీడియాకి ఇంకా వీళ్ళ ఫ్యాన్స్కి కూడా ఒక సైలెంట్ హింట్ లాగా ఏమైనా ఇస్తున్నారా, వీళ్ళ మధ్యలో విభేదాలు ఇంకా వివాదాలు నడుస్తున్నాయని చెప్పి అనేది అర్థమైతే అస్సలు అవ్వట్లేదు. కాకపోతే ఏ మాదిరికి అప్పటికప్పుడే సోషల్ మీడియాలో మరో యుద్ధం అయితే స్టార్ట్ అయిపోయింది. మెగా ఫ్యాన్స్ మరియు అల్లు ఆర్మీ మధ్య రచ్చ జరుగుతోంది. పోటీగా కమెంట్స్ మరియు మీమ్స్ కూడా వేసుకుంటున్నారు. అంతేకాకుండా పుష్ప గ్రాండ్ సక్సెస్ను రామ్ చరణ్ తట్టుకోలేకపోతున్నాడని అల్లు ఆర్మీ కూడా భారీ స్థాయిలో మీమ్స్ క్రియేట్ చేస్తుంది. అంతేకాకుండా అల్లు అర్జున్ని అన్ఫాలో చేశాడు రామ్ చరణ్. శిరీష్ని మాత్రం ఎందుకు ఫాలో అవుతున్నాడని ప్రశ్నలు కూడా భారీ స్థాయిలో వెలువెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ వివాదంలో సుకుమార్ని కూడా లాగేస్తున్నారు ఫ్యాన్స్. అసలు వాళ్ళకి ఏం సంబంధం లేకున్నా సుకుమార్ని, ఇటు పక్క దిల్ రాజుని కూడా లాగేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇది మొత్తం ఇండస్ట్రీకి దెబ్బతీసే ఫ్యాన్ వార్ లాగైతే కనిపిస్తుంది. కాకపోతే అసలు దీనికంతటికి క్లారిటీ వీళ్ళిద్దరు స్టార్స్ మాత్రం బయటకు వచ్చి చెప్తేనే అర్థమవుతుందనే నేపథ్యం అయితే ఇప్పుడు కనిపిస్తోంది. ప్రస్తుతం RC-17 మూవీ కన్నా ముందే పుష్ప 3 చేయాలని అల్లు అర్జున్ కూడా కండిషన్ పెట్టాడంటున్నారు అటుపక్క మెగా ఫ్యాన్స్. మరి రామ్ చరణ్ కి కేవలం చిరు ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రమే ఉంది. మరి పవన్ ఫ్యాన్స్ అందరూ కూడా బన్నీకే సపోర్ట్ చేస్తున్నారని మరికొందరు అంటున్నారు. అసలు ఏది నిజం ఏది అబద్ధం అనేది కూడా తెలియలాగా లేదు. అంతేకాకుండా పుష్పకి ముందు మెగా జపం చేసిన అల్లు అర్జున్ కూడా పుష్ప తర్వాత అల్లు ఆర్మీ అంటున్నాడే కానీ మెగా పేరు కూడా ఎత్తట్లేదు. అసలు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఈ విషయం పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా పాత గొడవలన్నీ కూడా తవ్వుకుంటున్నారు అందరు ఫ్యాన్స్. ఇటుపక్క ఎవరి ఫాల్ట్ ఉంది, అటుపక్క ఎవరి ఫాల్ట్ ఉంది, అసలు గొడవ అంతా ఎక్కడ జరిగింది అని భారీ స్థాయిలో కూడా రీసెర్చ్ చేస్తున్నారు. అంతేకాకుండా రామ్ చరణ్ నా అచీవ్మెంట్ అని మాత్రమే అన్నారు. ఎస్, గతంలో చిరంజీవి మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ నా అచీవ్మెంట్, అలాగే రామ్ చరణ్ కూడా నా అచీవ్మెంట్ అని అన్నారు. అంటే వాళ్ళ కింద దాని తర్వాత ఒక చిరంజీవి, మెగా స్టార్ చిరంజీవి లాంటి లెగసీ మళ్ళీ ఎవరైనా ఫాలో అవుతారు అంటే అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్. దాని తర్వాత ఆ ఫ్యాన్ బేస్ చూసుకుంటూ మళ్ళీ రీక్రియేట్ చేయాలి అంటే అది మెగాస్టార్ వారసుడు అనే చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా నా అచీవ్మెంట్ అని అన్నారు. మరి రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ పొగిడాడు అంటే ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీ మాత్రం సెపరేట్ చేసి అల్లు అర్జున్ పొగలేదు అని చెప్పి కూడా బన్నీ ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలో ఇటీవలే అల్లు అరవింద్ కూడా ఇండైరెక్ట్ గా గేమ్ చేంజర్ ఫ్లాప్ ను గుర్తు చేస్తూ రామ్ చరణ్ ను కించపరిచాడు అని మెగా ఫ్యాన్స్ కూడా భారీ స్థాయిలో హర్ట్ అయిపోయారు. మరి వీళ్ళిద్దరి వివాదం ఎప్పుడు సద్దుమణుగుతోంది, అసలు ఇది వివాదం కొనిక్కి వస్తుందా లేదా అన్న విషయం పైన అయితే ఇంకా క్లారిటీ రాలేదు. మరి ఇద్దరు ఫ్యాన్స్ హోటాహోటీన కూడా ఇద్దరు పోటీ పడి మరి మీమ్స్ ఇంకా ట్రోల్స్ చేస్తున్నారు. ఎవ్వరు తగ్గట్లేదు. ఇటు పక్క బన్నీ ఫ్యాన్స్ కూడా తగ్గేదేలే అంటున్నారు. మరి చెర్రీ ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యాన్స్ కూడా తగ్గట్లేదు. అసలు వీళ్ళ ఇద్దరి మధ్య వివాదం ఎప్పుడు ఒక ఎండ్ కార్డ్ పడుతుంది అని అయితే వేచి చూడాలి. వీళ్ళిద్దరు కలిసిపోతే మాత్రం అందరికీ ఒక ఫ్యాన్స్ అందరికీ కూడా ఐ ఫీస్ట్ లాగా ఉంటుందని చెప్పుకోవాలి.